హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడీ నంబర్ 80903222000154. సో, ఇప్పుడు మీకు ఒక రూట్ చూపించి, ఒక లేఅవుట్ చూపిస్తానండి. రూట్ ఏంటంటే, సో, మనకి ఈ రూట్ ఏంటంటే, మనకి బోయిపాలెం నుంచి మనకి అలాగా కాపులొప్పాడ మీదుగా మనకి కే నగరపాలెం అంటే భీమిలి వెళ్ళే రూట్ అండి. సో, నేషనల్ హైవే ఇక్కడి నుంచి జస్ట్ మనకి ఒక 2.5, 3 కేఎం ఉంటదండి. సో, మనకి ఆ చివరిలో కనిపిస్తుంది లేఅవుట్ చిలుకూరు లేఅవుట్ అండి. సో, మనం అంతకుముందు ఆల్రెడీ చూపించాం. సో, ఇది ఇలాగేంటంటే, ఈ రైట్ సైడ్ మనకెళ్తుంటే మనకి లక్ష్మీనరసింహ లేఅవుట్ ఉంటదండి. శ్రీ లక్ష్మీనరసింహ లేఅవుట్ అండి. దాని తర్వాత సీఎంఆర్ లేఅవుట్ ఉంటదండి. దానికి తర్వాత కొత్తగా ఉడవల్ల ఆక్షన్ ఏస్తున్న లేఅవుట్ మనకి కాపులొప్పాడ అని చెప్తున్నారు. పరదేశపాలెం ఉడా లేఅవుట్ ఉంటదండి. కొంచెం ముందుకెళ్తే వేరేది ఒక లేఅవుట్ ఉంటదండి. లక్ష్మీప్రియ ఏదో. దాని తర్వాత హైవే అండి. సో, ఇక్కడి నుంచి ఒక 3 కేఎంలో నేషనల్ హైవే. సో, ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2.5 కేఎంలో మనకి భీమిలి బీచ్ రోడ్ తగులుతదండి. సో, ఇది కనిపిస్తుంది మనకేంటంటే విల్లాస్ అనే ప్రాజెక్ట్ అండి. సో, మనకి ఈ ప్రాజెక్ట్‌కి ఆనుకునే బ్యాక్ సైడ్ మనకి సుక్షేత్రం లేఅవుట్ ఉంటది. సో, ఈ రూట్ ఏంటంటే అండి, మనకి మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్ రోడ్ అండి. సో, ఈ రోడ్డు ఇక్కడి నుంచి మనకి చేపలుప్పాడికి ఎళ్తదండి. సో, మనకి ఈ మధ్యలోనే మనకి కొత్తగా వేరే వాళ్ళు ఆహ్, ఒక కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు విల్లాసు. వాళ్ళ లేఅవుట్ ఉందండి. దానికి కడుతున్నారు లేఅవుట్‌లోనే. దానికి ముందు బీఎస్ఎన్ఎల్ అని చెప్పి ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఒక 78 ప్లాట్స్ ఉన్నాయండి. అది దాటాక మనకి రైట్ సైడ్ సుక్షేత్ర లేఅవుట్ ఉంటదండి. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 600 మీటర్స్. ఇది దాటాక మనకి బ్లూ మెరూన్ అని చెప్పి విల్లాస్ అప్పట్లో ₹1,00,00,000కి విల్లాస్ అమ్మారండి. బీచ్‌కి జస్ట్ ఒక 600 మీటర్స్ డిస్టెన్స్‌లోనే. అలాగే ఈ లెఫ్ట్‌కెళ్తే మనకి చరణ్ గ్రూప్ వాళ్ళవి కొన్ని లేఅవుట్లు ఉంటాయండి. సో, మనకి ఇప్పుడు ఇలాగ ఎళ్ళే ముందు మనకి సో, ఇది రూట్ మీకు 4 రోడ్ల జంక్షన్ అనుకోండి ఇది ఫ్యూచర్‌లో కొంచెం. ఎందుకంటే ఇటు బాగా డెవలప్ అవుతదండి. ఇటుపక్కెళ్తే నేషనల్ హైవే ఎళ్ళొచ్చు. ఇటెళ్ళే నేషనల్ హైవే ఎళ్ళొచ్చు. ఇటు నుంచి ఎళ్తే మనకి బీచ్ రోడ్ అండి. సో, ఇది 100 ఫీట్ రోడ్ అండి. సో, దీనికి ఆనుకునే మనకి సుక్షేత్ర లేఅవుట్ ఉంటదండి. ఆ లేఅవుట్ మొత్తం చూపించి మీకు లాస్ట్‌లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ గవర్నమెంట్ వాల్యూస్ అనేది ఉడా డైరెక్ట్ ఉడా లేఅవుట్‌లో అయితే 18,000. సో, మనకి దీనికి బ్యాక్ సైడ్ కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఎళ్తే మనకి డైరెక్ట్‌గా ఉడా వాళ్ళు ఏసిన లేఅవుట్ శాటిలైట్ టౌన్‌షిప్ అని ఉంటదండి. సో, మనకి ఇప్పుడు ప్రెజెంట్ నేను సుక్షేత్ర లేఅవుట్‌ని ఫుల్ వీడియో తీస్తానండి. అది కూడా మెయింటెనెన్స్ అంతా బావుంటది. 60 ఫీట్, 40 ఫీట్ ఆ లేఅవుట్ మీకు చూపిస్తానండి. అంతవరకు వాచ్ చేస్తాను. సో, మీకు ఈ విల్లాసంది కూడా కవర్ చేస్తానండి. రైట్ సైడ్ ఉన్నదంతా విల్లాసమే మనకి ప్రాజెక్టు. సో, విల్లాసం ఈళ్ళు కొంచెం బాగా ప్రీమియర్‌గా కట్టారండి. అంతకుముందు 300 గజాలు మనకి 3 సీఆర్ అబోవ్ 3,75,00,000 అలా చెప్పారు. సో, ప్రస్తుతానికి నాకిది ప్రైజెస్ ఐడియా లేదు. సో, ఆ లేఅవుట్‌కెళ్ళే ముందు ఏవేవి ఉన్నాయో మీకు జస్ట్ చూపిస్తానండి. సో, మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకి శ్రీప్రకాష్ అని చెప్పి స్కూల్ అండి. సో, ఈ రూట్‌లో ఇది ఉండేది. కొంచెం ముందుకెళ్తే మనకి చైతన్య, నారాయణ అన్నీ ఉంటాయండి. సో, ఇది శ్రీప్రకాష్ మనకి హాస్టల్ క్యాంపస్ అండి. సో, ఇదంతా విల్లాసం ప్రాజెక్ట్ అండి. కొత్తగా కడుతున్నారు. సో, విల్లాసం ఎక్కడి వరకు ఉందో అదంతా చూపిస్తానండి. దాన్ని ఆనుకునే మనది ప్రాజెక్ట్ వస్తది సుక్షేత్ర గ్రీన్స్ అండి. సో, ఇది 100 ఫీట్ రోడ్ అయితే ఈ చుట్టుపక్కలంతా లేఅవుట్‌లన్నీ కొంచెం బాగా డెవలప్ అవుతాయండి. ఎందుకంటే కాపులపాడు అంతా ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ భూమి ఉందండి. మనకు వైజాగ్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతానికి కాపులపాడ, అలాగే భోగాపురం, అలాగే గూగుల్ డేటా సెంటర్ తొర్లువాడ. అంటే మనకి కాపులపాడు దగ్గర కాగ్నిజెంట్, ఐటీ పార్క్స్, మళ్ళీ నెక్స్ట్ ఆర్ఎంజెడ్ అని రహేజా మైండ్ స్పేస్ జోన్ చెప్పి అదొకటి వస్తుందండి. రహేజా ఆర్ఎంఎస్ కాపులపాడు ఐటీ పార్క్‌లోనే 1,400 ఎకరాలు మొత్తం లేఅవుట్ ఉంది. అందులో ఎంత ఎక్స్టెంట్ ఇస్తారో తెలీదు. సో, అన్నీ వస్తే మనకి గేమ్ చేంజరేనండి కాపులపాడుకి. ముందు గేమ్ చేంజర్ కాగ్నిజెంట్ అండి. దాని తర్వాత రహేజా మైండ్ స్పేస్ అండి. సో, అలాగే భోగాపురంకి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు, స్టార్ హోటల్‌తో పాటు ఇంచుమించు 5,000 ఎకరాలు మనకి ఐటీ పార్క్ కోసం ల్యాండ్ ఇచ్చారండి. మనకి భోగాపురం, డెంకాడ, పోస్పేట మండలాలు కలుపుతూ నేషనల్ హైవే నుంచి. సో, అది కూడా మనకి ఫ్యూచర్‌లో బానే ఉంటది.
అన్ని మెట్రోలు అన్ని వచ్చేటప్పటికి అప్పుడు రేట్లు పెరిగిపోతాయండి, అప్పుడు మనం కొనలేము. సో ఈ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా మనకి బిఎస్ఎన్ఎల్ లేఅవుట్ అంటారండి. సో దీనికి ఇది 78 ప్లాట్లు అండి. సో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అన్ని కలుపుకొని మనకి లేఅవుట్ ఫామ్ చేస్తారు. 5.5 ఎకరాలండి స్లో చేతప్. సో రఘునాథపురం కాలనీ, కాపులొప్పాడ, ఎల్ఆర్ఎస్ ఇండివిజువల్ అప్రూవ్డ్ బై ఓడా అని చెప్పి ఉందండి. సో ఈ లేఅవుట్లో కూడా మనకి ప్లాట్లు ఒకప్పుడు అమ్మకానికి వచ్చి ప్రస్తుతానికి లేవండి. ఇది కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుటే, బాగానే ఉంటుందండి. దీని తర్వాత మనకి రైట్ సైడ్ సుక్షేత్ర లీవ్స్ అండి, గ్రీన్ లీవ్స్. ఇది కూడా మనకి మెయింటెనెన్స్ అంతా బాగుందండి. సో ఈ లేఅవుట్ కూడా మీకు చూపిస్తాను. అంటే తక్కువ డిస్టెన్స్, జస్ట్ ఆ రోడ్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్ లోనే లేఅవుట్ ఉందండి. ఇదిగోండి, ఇది సుక్షేత్ర గ్రీన్స్ అండి దీని పేరు. ఇంచుమించు 60 ఎకరాలు. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి చేపలొప్పాడ చెప్పాను కదండి. సో సుక్షేత్ర గ్రీన్స్ అండి, ఆర్చ్ అంతా బాగుంటది, గౌతమ్ బుద్ధుడిది అంతా. సో మీకు లేఅవుట్ అంతా చూపిస్తానండి, లాస్ట్ లో ఎక్కడో దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్కి వెళ్ళిపోయి రైట్. సో ఇక్కడ సైట్ ఆఫీస్ ఉంటుందండి ఎంట్రన్స్ లో. సో ఇది ఓల్డ్ లేఅవుటే కానీ మెయింటెనెన్స్ అంతా బాగానే ఉందండి. స్పీడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది మనకి విల్లాసం తాలూకా విల్లాలండి అన్ని. సో విల్లాసం ఆనుకుని ఉన్న లేఅవుట్ అండి ఇది. సో మీరు ఫ్యూచర్ లో అట్లాగే విల్లాస్ కట్టుకోవచ్చండి. అదంతా చివరి వరకు విల్లాసమేనండి. రైట్ లెఫ్ట్ తమ్ముడు. సో ఇది 60 ఫీట్ రోడ్ అండి. ఈ లేఅవుట్ అంతా 60 ఫీట్ 40 ఫీట్ రోడ్లతో ఉన్నాయండి. మెయింటెనెన్స్ అంతా బాగానే ఉన్నదండి. సో కొత్త ఫేజ్ కూడా వేస్తున్నారు. సో మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చారండి, ఇంటర్నల్ 40 ఫీట్ రోడ్లు ఇచ్చారు. సో మనకి అప్పుడు కూడా నామ్స్ ప్రకారం 60 ఫీట్లు 40 ఫీట్లు ఉండేవండి. ఒకప్పుడు 90 స్క్వేర్ యార్డ్స్ 60 స్క్వేర్ యార్డ్స్ ఉన్నప్పుడు 24 ఫీట్లు కూడా ఉండేవండి. కొత్తగా సో ఈ చివరి వరకు ఉందండి, మనకి ఇటువైపు కూడా ఉంది లేఅవుట్. సో ఇది ఇలాగా మనం ఇప్పుడు ఇందాక వచ్చాం కదండి, మెయిన్ రోడ్ ఫస్ట్ ఎంట్రన్స్ అక్కడ వరకు కవర్ అయిపోద్దండి. ఇందులో మనకు కొన్ని ప్లాట్లు రీసేల్కి వచ్చాయండి, 267 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు. తమిళ స్లో ఆ చివరికి వెళ్ళి అక్కడ స్లో వచ్చి ఇది మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తున్నారండి. సో అది పొలం అండి. ఆ పొలం దాటాక మళ్ళీ మనకి లెఫ్ట్కి వెళ్తాము. సో ఆ కాపులపాడు రోడ్డు వస్తుందండి మనకి, ఆ కొబ్బరి చెట్లు వెనకతలు అది. సో ఫ్యూచర్లో ఈ పొలాలన్నీ కలిపి లేఅవుట్ల కింద తయారవుతాయండి. సో ఇది కొత్త ఫేజ్ వేస్తున్నారండి. ఇది కొత్త ఫేజ్ వేస్తున్నారు, ఇంకా ప్లాటింగ్ అవుతుందండి. ముందుకెళ్ళి లెఫ్ట్ తిప్పి సో బ్లాక్ టాప్ రోడ్లు వేస్తున్నారండి. అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ కనెక్షన్ ఇస్తున్నారండి. సో ఈ లేఅవుట్ అంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మనకి విల్లాసం బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లు అండి ఇవన్నీ. సో విల్లాసం అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. దీనికి కొంచెం హైవేకి వెళ్తే బోయిపాలెం అండి. బోయిపాలెం నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గంభీరం దగ్గర ల్యాండ్స్ వాళ్ళు విల్లాస్ కడుతున్నారండి. అలాగే మనకి రైట్ సైడ్ వెళ్తే అభిలాష కన్స్ట్రక్షన్ ఆనందపురం దగ్గర కడుతున్నారండి విల్లాస్. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం మీకు కవర్ చేస్తానండి. సో లేఅవుట్ మొత్తం మీకు చూస్తే ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనుకోండి, ప్రజెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది. సో ప్రస్తుతానికంటే మనకి 30,000 నెగోషియేషన్ ఉందండి ఈ ప్రాజెక్ట్లో. సో అది కూడా మనకి ఫేసింగ్ బట్టి మారుతుంటుందండి. ఈస్ట్కి
ఫస్ట్ నార్త్ ఈస్ట్కి ఎక్కువ ఉంటుందండి, తర్వాత టూ రోడ్ కార్నర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, తర్వాత ఈస్ట్కి ప్రిఫరెన్స్, తర్వాత నార్త్ అండి, తర్వాత వెస్ట్, లాస్ట్లో సౌత్ అండి. సో కొంతమంది జాతకం ప్రకారం ఉంటుందండి ప్రైజెస్ కూడా. సో మీరు ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే ఆల్రెడీ మీరు అంతకుముందు కొనుక్కొని ఉంటారు, మీకు లేఅవుట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, అంటే ప్రస్తుతానికి మీరు వేరే విదేశాల్లో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళకి నా వీడియోలు చాలా యూజ్ఫుల్ అవుతాయండి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు ఓన్లీ ఒక ప్లాట్ చూపించి ఇది 200 గజాలు ఈస్ట్ ఫేసింగ్ 30-60 మెజర్మెంట్ ఇది సేల్కి ఉందని చెప్తే మీకు అంతగా అర్థం అవదండి. మొత్తం లేఅవుట్ అంతా చూపిస్తే మీకు ఒక డెమోలా ఉంటుందండి ఇది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఏ లేఅవుట్. మొత్తం నా కాన్సెప్ట్ అంతా మీకు చెప్పాను కదండి, మొత్తం 1970s నుంచి టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ ద్వారా ఏ లేఅవుట్లు వేశారు, తర్వాత 1983లో ఉడా వాళ్ళు ఏ లేఅవుట్లు వేశారు, తర్వాత 2018 విఎంఆర్డిఏ వాళ్ళు ఏ లేఅవుట్లు వేశారు. అండ్ డైరెక్ట్గా విఎంఆర్డిఏ డెవలప్డ్ చేసిన లేఅవుట్లు, అలాగే పర్మిషన్ ఉడా అప్రూవ్డ్ పర్మిషను అన్ని లేఅవుట్లని మనకి నాకు తెలిసి విశాఖపట్నం ఉడా పరిధి ఎంతవరకు ఉంటే నేను అంతవరకు వెళ్ళి ఆ లేఅవుట్లన్నీ నేను కవర్ చేసి మీకు వీడియో తీస్తానండి. సో మన కన్సల్టెన్సీ కాబట్టి మనం ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెంట్. సో ప్రతి లేఅవుట్ని మీకు నేను కవర్ చేస్తానండి. సో దాన్ని బట్టి లెఫ్ట్ కాపుతాముడు నీళ్ళ నీళ్ళు. సో సారీ అండి. సో మన ప్రతి లేఅవుట్ని మనం కవర్ చేస్తామండి. సో ఇది ఎంట్రన్స్ అండి. నేను మళ్ళీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుంటున్నాను. సో మొన్న తిరుపతి వెళ్ళి వచ్చానండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మీ రియల్టర్ హరీనే. సో ప్రతి లేఅవుట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఉడా పరిధి ఎక్కడి వరకు ఉందో మొత్తం ఉడా వాళ్ళు వేసిన డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్లు, అలాగే డైరెక్ట్గా ఉడా అప్రూవల్ ద్వారా వేసిన లేఅవుట్లు, ప్రతి లేఅవుట్ అది ఏ ఊరైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఇప్పుడు కొత్తగా అనకాపల్లి అయింది, కొంచెం శ్రీకాకుళం, కొంచెం ఈస్ట్ గోదావరి, అటుపక్క పార్వతీపురం, అంటే ఉడాకి 100 km రేడియస్ ఉన్నట్లు ఉందండి. ఆ 100 km రేడియస్లో ఏ ఏ లేఅవుట్లు వేశారో ఆ లేఅవుట్లన్నీ వీడియో తీసి నా వీడియోలు అప్లోడ్ చేస్తానండి. అలాగే నా ఫర్దర్ వీడియోస్లో ఇయర్ వైజ్ కూడా అంటే కొంచెం నేను డేటా గ్యాదర్ చేసుకుంటాను. సో 90 డైరెక్ట్గా కూడా డెవలప్డ్ చేసిన లేఅవుట్లు అదొక వీడియో, తర్వాత 1983లో ఏ లేఅవుట్లు ఉన్నాయి, 1984లో, అలాగే 2025 వరకు ఉన్న లేఅవుట్లు అనేది, అంటే ఏ ఇయర్లో ఏ లేఅవుట్లు వేశారు, ప్రస్తుత ప్రైజులు ఏమున్నాయని బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. అలాగే మనకి ఈ 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ కావాలన్నా అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఎలాంటి ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేద్దామన్నా మన వీడియో చూస్తే వాళ్ళకి కొంచెం రెఫరెన్స్ లాగా ఉంటుందండి. సో మీ అందరికీ నా మెయిన్ థీమ్ ఏంటంటే, మీరు 23 సంవత్సరాల్లో ఎలాగైతే ఈఎంఐలో బైక్లు, ఈ కార్లు, ఈ గోల్డ్ ఎలా కొనుక్కుంటున్నారో, సో మీరు కొంచెం ఎంప్లాయీస్ అయితే వ్యారింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు, మీరు కొంచెం ఈఎంఐలో ఈ ప్లాట్లు నెలకు 15,000 అలా కట్టుకోగలిగితే మీకు 200 గజాల ప్లాట్ వస్తుందండి. మీ జీవితంలో ఒక 6-7 ప్లాట్లు మీరు కొనుక్కోగలిగితే ఒక 25 ఇయర్స్ తర్వాత అదే ఒక్కొక్క 200 గజాల ప్లాటు ఒక 1 CRతో సమానం అండి. అంటే మీరు ఒక 7 కోట్లు మీ వెనకాతల మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లండి. సో అదే మిమ్మల్ని కాపాడుతుంది. మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లు ఎర్లీగా మీరు రిటైర్ అయిపోయినా, మీరు 45-50 ఇయర్స్కి రిటైర్ అయిపోయినా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండొచ్చండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి దుబాయ్లోను, మనకి ఇరాను, ఈ ఇరాక్ వార్లు ఇవన్నీ ఎలాంటి మనకి ఫ్యూచర్లో మనకి చైనాతో ఎలాంటి ఏ విధమైన విపత్తులు వచ్చినా మనం సేఫ్ అండ్ సెక్యూర్గా భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు నష్టపోలేదండి. సో బంగారం అనుకోండి, ఒక్కోసారి 10,000 పెరుగుతుంది, 10,000 తగ్గుతుంది తప్ప భూమి ఈ రేటు పెరగడం తప్పగానే తగ్గడం అనేది ఎప్పుడు ఉండదండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి వైజాగ్ ఉంటుందండి. సో అలాగే ఈ వీడియోలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ 2 రోజులు కొంతమంది ఫోన్లో నేను లిఫ్ట్ చేయలేదండి. 27, 28 తేదీన నేను తిరుపతిలో ఉన్నాను. సో నాకు తప్పుగా అనుకోకండి కొంతమంది. సో అలాగే నేను ప్రతిసారి చెప్తాను, నేను ఆల్టర్నేట్ డేస్ మీకు ఫుల్ డేస్ అందుబాటులో ఉంటానండి. అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే. సో ఈ 3 రోజులు నేను ఫీల్డ్ మీదకు ఉండి ఎవరైనా రీసేల్ ప్లాట్స్ పంపిస్తే నేను వీడియోస్ తీసుకుంటానండి. నాకు సాటర్డే, సండేస్ సైట్ విజిట్లు ఉంటాయండి. సో మీకు ఫోన్ అవైలబిలిటీ మంగళవారం, లక్షవారం
నేను శనివారం ఈ 3 రోజులు ఫుల్ డేస్ 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటానండి. రిమైనింగ్ ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి నైట్ 2 వరకు ఉంటానండి. సో ఎన్ఆర్ఐ పీపుల్స్ ఆ టైంలో ఫోన్ చేస్తున్నారు. నాకు వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదండి. సో మిగతా వాళ్ళు సైట్ విజిట్లు ఉండేటప్పుడు ఫోన్ చేసినప్పటికి నేను వాళ్ళ ఫోన్ ఎత్తలేకపోతున్నానండి. సో నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు మెసేజ్ పెడితే నేను వాళ్ళకి రిప్లై ఇస్తానండి. నాకు వాట్సాప్ నెంబర్ ఇదేనండి 9550049947. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా లేక మీది ఏ రీసేల్ అయినా లేక కొంతమంది రెంటల్ కావాలని ఏదో విధంగా ఫోన్ చేస్తున్నారు. ఆ టైంకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ ఫోన్ రెస్పాండ్ అవ్వకపోయినా నేను ఫ్రీ టైంలో చూసుకొని మీకు నేను దానికి ఆన్సర్ చేస్తానండి. అలాగే మీరు యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెట్టినా దానికి నేను నైట్ పూట కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియో ఎడిటింగ్లు అన్నీ అయిన తర్వాత థంబ్నెయిల్ అన్నీ చేసుకున్న తర్వాత నేను మీకు రిప్లై ఇస్తానండి. సో దాన్ని మీరు అన్యదా భావించవద్దు. ఎందుకంటే నా కస్టమర్స్ మీ రియల్ ఎస్టేట్ మీ కస్టమర్స్ వల్ల ఈ 5 ఏళ్ళు మా నోట్లోకి వెళ్తున్నాయండి. సో మీరు లేకపోతే మేము లేవు. సో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా సో మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను చెప్పేదంతా సుక్షేత్ర లేఅవుట్ అండి, కాపులోపాడులో ఉంది. సో ప్రజెంట్ కాగ్నిజెంట్ వల్ల కాపులోపాడులో ఉన్న లేఅవుట్లన్నీ డిమాండ్ ఉంది కాబట్టి సో శాటిలైట్ టౌన్షిప్, అలాగే కొత్తగా ఉడవలేసిన లేఅవుట్, అలాగే లక్ష్మీనరసింహ లేఅవుట్, అలాగే చిలుకూరు లేఅవుట్, బిఎస్ఎన్ఎల్ లేఅవుట్, సుక్షేత్ర లేఅవుట్, అలాగే కొన్ని కాపులోపాడులో ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయి. అలాగే మనకు కొంచెం ముందుకెళ్తే సిఎంఆర్ లేఅవుట్, అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి వేరే ప్రైవేట్ లేఅవుట్ ఉందండి. సో ఈ చుట్టుపక్కల కాపులోపాడులో ఉన్న లేఅవుట్లన్నీ మ్యాక్సిమం నేను ఆల్రెడీ కవర్ చేశాను. సో మిగిలిపోయిన కూడా ఫ్యూచర్లో కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోర్ డీటెయిల్స్ కోసం నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై భీమ్, జై శ్రీరామ్, జై భీమ్. బాయ్ అండి. బాయ్.